హే హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఇదైతే మేము సండే రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు నుంచి అప్లోడ్ చేయడం కుదరలేదు. దానికోసమే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే నేను ఈ వీడియోలో కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపించబోతున్నాను. మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే మేనల్లుడు వచ్చాడు సమ్మర్ హాలిడేస్కి. మా బాబు తను తీసుకొని వాటర్ పార్క్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా వాడైతే ఎప్పటి నుంచో అమ్మ వాటర్ పార్క్ వెళ్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. కానీ వాడు ఒక్కడే వెళ్ళి ఏం ఎంజాయ్ చేస్తాడు? ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఎవరైనా రిలేటివ్స్ వస్తారు, వాళ్ళ బావ వస్తాడు, మా అక్క వాళ్ళ పిల్లలు, మేమందరం కలుస్తామన్నమాట సమ్మర్ హాలిడేస్లో. అప్పుడు ప్లాన్ చేసి అప్పుడు తీసుకువెళ్దాం అనేసి నేను ఇంకంత ఫోర్స్ చేయలేదు. వెళ్దామని ఇంకో ఇప్పుడు కుదిరింది. అయితే మా వాడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే, అక్కడ వాటర్ పార్క్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జారే బల్ల ఉంటుంది. ఆ జారే బల్ల నుంచి జారితే స్విమ్మింగ్ పూల్లో పడాలన్నమాట. అది వాడు ప్లాన్. అయితే మేము కూడా అలాగే అనుకుని వెళ్ళాము. ఒక వాటర్ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందో మీరు కూడా చూసేయండి. అండ్ ఈ వీడియోలో కేబీఆర్ పార్క్ అండ్ అలాగే అల్లు అర్జున్ హౌస్, పవన్ కళ్యాణ్ హౌస్, 100 ఫీట్ రోడ్, ఇవన్నీ కవర్ చేసుకొని అంత దూరం వెళ్ళామన్నమాట. మేము అయితే వెళ్ళే దారిలో ఇవన్నీ మాకు కనిపించాయన్నమాట. మీరు కూడా చూసేయండి. ఇంతకీ వాటర్ పార్క్ వెళ్ళామా, అది మా వాళ్ళకి నచ్చిందా, సాటిస్ఫై అయ్యారా, అవ్వలేదా, లాస్ట్లో మీరే చూసేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. మాకైతే రోడ్ పైన ఇండియాలోనే చాలా రేర్గా ఒక 2 or 3 ఉన్న కార్ని అయితే మేము చూసాము. ఆ కార్ పేరు టెస్లా అంటారో టెస్లా అంటారో మీరే కామెంట్ చేయండి. ఆ కారుకున్న స్పెషాలిటీస్ ఏంటి, ఆ కార్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి. ఈ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నదంతా ఈ చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఇదంతా కేబీఆర్ పార్క్ అనమాట. ఇది సినిమాల్లో, మగధీర సినిమాలో వాకింగ్కి వస్తారు కదా హీరో హీరోయిన్, ఆ పార్క్ అనమాట. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే నేను షూట్ చేయలేదు. నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ పార్క్ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఇగో ఇప్పుడు వచ్చేదే ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. చాలా పెద్దది పార్క్ అయితే. వాకింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఈ పార్క్ ఎవరైనా వెళ్ళారా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు? వెళ్తే కామెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు చెప్పాను కదా టెస్లా కార్, ఇదే అనమాట. ఇది నేను వీడియో తీయడానికి కూడా చాలా భయపడ్డాను. ఎందుకో స్లోగా వెళ్తుంది. ఆ డ్రైవర్ ఏమో నేను ఫోటో తీస్తున్నానా వీడియో తీస్తున్నానా చూసేస్తున్నాడు అనమాట. అలాగే భయపడుతూ తీశాను. ఇది పెద్దమ్మ తల్లి గుడి రోడ్ అనమాట. ఆ కార్ అయితే మిస్ అయిపోయింది అనుకున్నాను. మా హస్బెండ్కి చెప్పాను అది వీడియో తీయాలి, స్లో అవ్వు అంటే స్లో అయ్యాడనమాట. కార్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం ఫుల్గా వీడియో తీశాను. ఈ కారుకున్న స్పెషాలిటీ ఏంటంటే, డ్రైవర్ లేకపోయినా సరే కారు వెళ్ళిపోతుందంట ఆటోమేటిక్గా. ఏంటో ఏమో ఈ సిస్టము, ఈ టెక్నాలజీ ఎట్టుపోతుందో, లైఫే ఈజీ అయిపోయింది మొత్తం. ఆ కార్లో ఏమంత బ్యూటిఫుల్గా ఏం లేదు, నార్మల్గానే ఉంది. మేమైతే ఇంటి దగ్గర 10కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేటప్పటికి 11 అయ్యిందనమాట. 11కి ఎంత ఎండ ఉందంటే అసలు చాలా ఎండ ఉందనమాట. ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే కొంచెం లోపలికి అయితే పార్క్ ఉంటుందంట. మేము కూడా ఎప్పుడు రాలేదు, వెతుక్కుంటూనే వెళ్ళాము ప్లేస్ని. ఏంటో ఎక్స్పెక్టేషన్స్ ఒకటి అనుకుంటే ఇక్కడ జరిగింది ఒకటి అనమాట. మేము అనుకున్నది ఒక్క 1% కూడా లేదు మేము వెళ్ళిన దగ్గర. మీరే చూడండి. మా వల్ల అయితే వెళ్తామా వెళ్ళమా పార్క్ అసలు అన్నట్టు పెట్టేశారు మొహాలు. ఎలా అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత పార్క్ కాదు, ఇది ఒక స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అంతే, ఒక స్విమ్మింగ్ పూల్ తప్ప ఏమీ లేదు. స్విమ్ చేయడానికి, స్విమ్మింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది అనమాట ప్లేస్. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. వీళ్ళందరూ అప్పటికే వచ్చేసారు 11కే. మరి వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యారో, ఎప్పుడు వచ్చేసారో. మా వాడైతే ఎప్పుడెప్పుడు అందులోకి వెళ్దామా అని చూస్తున్నాడు. ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ లేదనమాట. ఇక్కడైతే వాటర్ ఒక్క డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదనమాట. ఇది క్యాప్ ఇచ్చారు, తర్వాత ట్యూబ్స్ ఇచ్చారు. మా వాడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. వాడు ఎప్పుడు కూడా
ఎప్పుడైనా సరే గోదావరి స్నానాలకు వెళ్ళడం అలా ఏమీ లేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. కొంచెం ఫస్ట్ భయపడ్డాడు. ఇంకా రాడ్ పట్టుకుని వెళ్ళలేదనమాట. వాడు ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ ఏం చేయలేకపోయాడు. మా అల్లుడు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాడు. వాడు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అయినా సరే కొంచెం ఇక్కడైతే టైం లిమిట్ అయితే కొంచెం భయపడ్డారు. 1 అవర్ అయిపోతుంది. మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 అవర్ కౌంట్ చేస్తాడనమాట. ఒక ఆయన వచ్చి 1 అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోవాలి. లేదంటే ఉండాలి అంటే మళ్ళీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇగో జాయిగా స్టార్ట్ అవుతున్నారు వీళ్ళిద్దరూ. మా వాడికైతే ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ భయపడుతున్నాడు. ఇంక తర్వాత మీరే చూడండి ఏం చేశారో వీళ్ళిద్దరూ.